వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ మంత్రి నారా లోకేష్ సిస్కో సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కలిసి పనిచేసేందుకు వారితో చర్చలు జరిపి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ సందర్భంగా సిస్కో ప్రతినిధులతో కలిసి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇప్పాల రవీంద్ర రెడ్డితో కలిసి ఫోటోలు దిగారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు బగ్గమన్నారు. గతంలో చంద్రబాబు లోకేష్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇప్పాల రవీంద్రారెడ్డి నేరుగా వచ్చి మంత్రితో భేటీ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం లోకేష్ దృష్టికి వెళ్ళింది. సిస్కోతో ఏపీ ప్రభుత్వం చేసిన ఎంఓయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరైనట్లు లోకేష్ ఆఫీస్ వర్గాలు గుర్తించాయి. గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులను కూడా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యవహారం తెలుసుకున్న లోకేష్ సీరియస్ అయ్యారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే స్పందించిన లోకేష్ పేషీ సిబ్బంది సిస్కోకు ఘాటుగా లేఖ రాశారు. సోషల్ మీడియాలో ఇప్పాల రవీంద్రారెడ్డి తమ పార్టీ నాయకత్వం నేతలపై పెట్టిన పోస్టులను గురించి ప్రస్తావించిన లోకేష్ ఓఎస్డీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బృందం పేర్లలో ఇప్పాల పేరు లేకపోయినా అతనిని తీసుకురావడం పట్ల లోకేష్ టీం అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రాసిన మెయిల్పై వెంటనే రెస్పాండ్ అవ్వాలని కూడా సిస్కోను కోరారు. దీనిపై సిస్కో స్పందించాల్సి ఉంది.